చర్మంలో ఓపెన్ పోర్స్ తోటి ఇబ్బంది పడుతున్నారా? ఓపెన్ పోర్స్ అనేది మనకి చీక్స్ పైన, అలానే బుగ్గల పైన, అలానే ఫేస్ పైన రావటం తోటి బాగా కాన్ఫిడెన్స్ దెబ్బతింటున్నారా? అసలుకి ఈ ఓపెన్ పోర్స్ ఎందుకు వస్తాయి? దానికి మొటిమల గుంతలకి ఎలాంటి తేడా ఉంటుంది? దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేస్తారు? అసలుకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి అని ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓపెన్ పోర్స్ అనేది చాలా కామన్ కండిషన్ అండి. చాలామందికి యంగ్స్టర్స్కి, అలానే మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఈ ఓపెన్ పోర్స్ తోటి వస్తూ ఉంటాయండి. ఓపెన్ పోర్స్ తోటి స్మూత్గా స్కిన్ లేకుండా ఉండటం, అలానే ఫొటోసే కాకుండా మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ కాకుండా ఉండటం తోటి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అయితే ఈ ఓపెన్ పోర్స్ ఎందుకు వస్తాయి అని అంటే ముఖ్యమైన కారణాలండి, మనకి చర్మంలో ఆయిల్ గ్రంథాలు అనేటివి ఉంటాయి. ఈ ఆయిల్ గ్రంథం అనేది వచ్చేసి మనకి ఆయిల్ తోటి మనకి చర్మం పైన ఆయిల్ వస్తుందన్నమాట. ఈ చర్మంలోకి ఆయిల్ అలా వచ్చినప్పుడు మనకి సీబమ్ అని అంటాం అనమాట. ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో చర్మంలో, అది వెడల్పుగా అవుతే దాన్నే మనం ఓపెన్ పోర్గా గమనిస్తాం అన్నమాట. ఈ ఓపెన్ పోర్గా అయినప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ మనకి ఆయిలీ సెక్రీషన్ కూడా ఎక్కువ అవుతుందండి. అలానే మనకి చర్మంలో ఆ ఓపెన్ పోర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ సెబేషియస్ గ్లాండ్ ఓపెనింగ్ అనేది చాలా మైక్రోస్కోపిక్గా ఉంటుందండి. సూక్ష్మంగా మనకి కంటికి కనిపించకూడదు అనమాట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది కొద్దిగా బయటికి వెడల్పుగా కనిపించడంతో ఓపెన్ పోర్స్ కానీ లార్జ్ ఫేషియల్ ఓపెన్ పోర్స్ అని అంటాం అనమాట. ఈ ఓపెన్ పోర్స్లో మనకి 4 రకాలు ఉంటుందండి. ఓ షేప్ అని, యూ షేప్ అని, హెచ్ షేప్ అని, వై షేప్ అని కూడా ఉంటుందన్నమాట. ఓ షేప్ అని అంటే మనకి చాలా చిన్నగా ఉంటుందండి. యూ షేప్ అని అంటే మనకి కొద్దిగా వెడల్పుగా ఉంటుందండి. హెచ్ షేప్ అని అంటే మనకి కొద్దిగా వెడల్పుగా ఎక్కువగా కనిపిస్తుంది. వై షేప్ అని అంటే మనకి డెప్త్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. వీటికి రావటానికి కారణాలంటే మెయిన్లీ వాల్యూమ్ లాస్ అండి. సెబేషియస్ గ్లాండ్ ఒక్కోసారి ఎన్లార్జ్ అయినప్పుడు, లేక మీకు ఆ ఓపెనింగ్స్ ఎన్లార్జ్ అయినప్పుడు, అలానే మీ చర్మంలో ఉన్న పైన పొరలో ఉన్నదానికి కింద పొరలో మనకున్న చర్మంలో కొల్లాజన్ లాస్ కావటం కానివ్వండి, పైన పొర కింద పొర కాకుండా కింద కొవ్వు లేయర్ ఉంటుంది కదండి, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని అంటాం, అది కూడా తగ్గి ఉండటం తోటి కూడా ఓపెన్ పోర్స్ అనేది ప్రామినెంట్గా కావచ్చండి. దీన్నే కామన్గా సాగింగ్ స్కిన్ తోటి వచ్చింది అని అంటారనమాట. ఈ సాగింగ్ స్కిన్ అనేది వచ్చిన దాంతో మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ మనకి వాల్యూమ్ లాస్ ఉంటే దానివల్ల కూడా వస్తుంది. చాలామంది ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత కానివ్వండి, లేక మెనోపాస్కి అరౌండ్ టైంలో 5 సంవత్సరాలు అటు ఇటు టైంలో వాల్యూమ్ లాసెస్ అవ్వటంతో ఇది మార్పులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కానీ మెనోపాస్లో కానివ్వండి, హార్మోనల్ రీజన్స్ తోటి మన చర్మంలో ఉన్న ఎలా అయితే మార్పులు జరుగుతాయో, అలానే మన ఎముకల్లో ఎలా మార్పులు అయితే జరుగుతాయో, శరీరంలో ఎలాంటి మార్పులు అయితే జరుగుతాయో, అలానే చర్మం పైన ఈ మార్పుల్లో ఒక భాగము ఓపెన్ పోర్స్ అండి. ఈ ఓపెన్ పోర్స్ రావటంతో మనకి చర్మంలో చాలా వెడల్పుగా కనిపించి చాలా కాన్షియస్గా ఫీల్ అవుతామండి. ఈ కాన్షియస్గా ఫీల్ అవుతున్నప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలన్నమాట. మనము వాటిని లాక్కోవటం కానీ గీరటం కానీ చేయకూడదండి, అది ముఖ్యమైన విషయం అండి. అలానే ఇష్టమున్నట్టుగా స్క్రబ్స్ అవి చేయకూడదు. హోమ్ రెమెడీస్లో టమాటో, పపాయ, తేనె తప్ప వేరే ఏవి ట్రై చేయకూడదండి. అలానే మనము విపరీతమైన ఫేస్ మాస్క్లు పెట్టడం చేయకూడదండి. ఎప్పుడో అప్పుడు వారానికి ఒక మాట ఫేస్ మాస్క్ అలా చేయటం అనేది చేసుకోవచ్చు మనం. అలానే ముఖ్యంగా మనము సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. ఫేస్ క్లెన్జింగ్ చేసుకోవాల్సినప్పుడు వేడి నీళ్ళతోటి కాకుండా గోరువెచ్చటి నీళ్ళతోటి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ గోరువెచ్చటి నీళ్ళతోటి మనం చేస్తే మనకేమవుతుందంటే చర్మంలో ఆయిల్ గ్లాండ్స్ కొద్దిగా ఓపెన్ అవుతుందండి. సెక్రీషన్ అయిపోయినాక మళ్ళీ తర్వాత క్లోజ్ అయిపోతుంది అనమాట. మరీ వేడి నీళ్ళతోటి చేస్తే మనకి ఓపెన్ పోర్స్ ఇంకా క్లీన్ అవుతుంది కదా అని అంటే అలా కాదండి. సెబేషియస్ గ్లాండ్స్ యాక్టివిటీ అనేది ఇంకా పెరుగుతుంది, ఆ ఓపెన్ పోర్స్ అనేది ఇంకా వెడల్పుగానే ఉంటుంది అనమాట. అలానే చల్లనీళ్ళతోటి చేస్తే మనకి స్ట్రింక్ అయిపోతుందా అని అంటే కాదండి, దానివల్ల డ్రైనెస్ వస్తుంది. చర్మంలోకి డ్రైనెస్ వచ్చిందని అంటే అప్పుడు మీకు మళ్ళీ ఇది ప్రాబ్లంగా కనిపిస్తుంది అనమాట. సో మనకి గోరువెచ్చటి నీళ్ళతోటి మనం చేస్తే సరిపోతుంది. అలా చేసినాక మంచి సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ కానీ హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ మాది సెలీసాఫ్ట్ అని ఉంటుందండి, చాలా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది, అది పెట్టుకుంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది.
దానితో పాటు రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. ఈ రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీలో కానీ, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్నా కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా కానీ మీరు ఖచ్చితంగా ఇది వాడుకోకూడదు అనమాట. అలానే ముఖ్యమైనది ఏంటంటే మనము లేజర్స్, మైక్రో నీడ్లింగ్, మైక్రో డర్మాబ్రేషన్, అలానే కొన్ని హైలురానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్, వీటన్నిటిని ఉపయోగించి మన చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చు అనమాట. అయితే ఈ చర్మంలో మనకి ఏదైతే ఈ రిజల్ట్స్ వస్తాయో దీని ఖచ్చితంగా మనం మార్పులు అనేటివి మంచిగా తీసుకురావాలనంటే మనం కొల్లాజన్ సప్లిమెంట్స్తో పాటు, గ్లూటథైన్ సప్లిమెంట్స్తో పాటు ఇతర మెడికేషన్స్ అనేటివి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అయితే ఇలా చేయటంతో మన చర్మంలో మంచి రిజల్ట్స్ వచ్చినాక మనము దాన్ని మెయింటైన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లాంగ్ టర్మ్ మెయింటెనెన్సెస్ అనేది మంచి సాధ్యం కూడా అవుతూ ఉంటుందండి. అయితే ఈ ఓపెన్ పోర్స్లో లేజర్స్లో మనకి హైబ్రిడ్ స్కార్ లేజర్ అని కొత్త టెక్నాలజీ వచ్చిందండి. చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. అడ్వాన్స్డ్ మార్ఫియస్ MNRF ట్రీట్మెంట్స్ చేస్తున్నాం, దాంతో కూడా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అలానే ఎండిమెట్ తోటి స్కిన్ రిజ్యువినేషన్స్, 3 డీప్ టెక్నాలజీస్ తోటి కూడా మనం చేస్తున్నాం, దాంతో కూడా చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట మనకి. ఇలా చేయడంతో మనకి మంచి రిజల్ట్స్ వచ్చిన దాన్ని సన్ స్క్రీన్స్ తోటి, మంచి సెరమైడ్ బేస్డ్ క్రీమ్స్ తోటి, రెటినాల్ బేస్డ్ యాంటీ ఏజింగ్ మెజర్స్ తోటి కూడా మనం ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవచ్చండి. ఇలాంటి కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఓపెన్ పోర్స్కి మనకి ట్రీట్మెంట్స్ అనేది చాలా ఖచ్చితంగా మంచిగా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడానికని ప్రయత్నం చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషనల్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, ఎవరికైనా ఓపెన్ పోర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి, అలానే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.